హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్ లక్ష్మీ ఛానల్. నమస్తే అండి. మీరు అందరూ బాగున్నారా? అందులో నేను ఉన్నాను. అందులో నేను బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్నాను చికెన్ కర్రీ. దానికి సంబంధించిన సామాన్లు ఇదిగోండి. చికెన్ అదే కడిగేసి మసాలా అది కొద్దిగా పెట్టాను. రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు, ఇది మిరియాల పొడి పెట్టాను. అందులోను కలిపేసి ఒక గంట ఉంచాను. బాగుంటుంది. ఉప్పు అది కలిపితే బాగా పడుతుంది అనమాట. అందులోకి సంబంధించినవి కారాలు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను గరం మసాలా పౌడర్, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ఏమో భారత్ అంటే ఇక్కడ కత్తల్లో వేసుకుంటారండి. అది కారాలంటే ఇక్కడ కారాలు ఎక్కువ తినరు. అయినా నేను కొంచెం వేస్తున్నాను ఈరోజు. కొద్ది కర్రీ కదా బాగుంటుంది అనేసి అని. ఇదిగోండి దానికి సంబంధించిన మసాలాలు. అలాగే అందులోకి ఉల్లిపాయలు కొద్దిగా 2 ఉల్లిపాయలు, వాటికి చిన్న ఉల్లిపాయలు 2 చాలు. 2 ఉల్లిపాయలు, 2 యాలకులు, 2 నవంగి మొక్కలు. ఎందుకంటే గరం మసాలా పౌడర్ నేను రెడీ చేసి ఉంచుకున్నాను. ఆ పౌడర్ వేస్తానమాట. అందులోకి క్యాషనట్ కూడా వేయాలండి కర్రీలోకి. క్యాషనట్ అదే జీడిపప్పు కూడా ఉల్లిపాయతో పాటు వేపాలి. ఒక టమాటీ పండు, కొద్దిగా పెద్ద టమాటీ పండు, కొంచెం పెద్దది అంటే మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ టమాటా పండు ఒకటి కోసి పెట్టుకున్నాను. అది ఒకటి వేయాలి. ఇవ్వండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోను. ఇవన్నీ బాగా వేగిపోయాక దాన్ని మిక్సీలో నాడుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. అదే మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము బాగుంటామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటాలు, తర్వాత ఏమో జీడిపప్పు, మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అవన్నీ నేను ఇందాకలా చూపించాను కదండి. అవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారాక అందులో కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగుంటుంది, కలర్ వస్తుంది అనమాట. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇంటి దగ్గర వేసుకోవాలండి. మామూలు టమాటాలు వేసుకొని చేసుకుంటాం, ఇక్కడ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిపోయాక ఇందులోనే మిక్సీలో వేసుకుంటాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకుందాం. అండి, ఇప్పుడు చికెను వేగిపోయింది. చికెన్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మసాలా మిక్సీ ఆడుకొని
ఆడించేద్దాం. చికెన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, వేసి కదా అందులోనే బటర్ వేస్తున్నాను. అంటే ఉల్లిపాయలో కొంచెం బటర్ వేస్తాను. అందులో సంబంధించిన ఉల్లిపాయలు ఎల్లిపాయ కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వేగిపోయాక ఇప్పుడు ఈ మసాలా అదే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు వేగిపోయాక ఇది మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇప్పుడు వేసాక కొంచెం ఒక 5 మినిట్ మూత పెట్టి ఉంచుతాము. కొద్దిగా ఉడికాక బాగుంటుంది. ఈ కర్రీలోకి ఇప్పుడు పెరుగు కూడా కొద్దిగా 2 స్పూన్లు పెరుగు వేసానండి. 2 స్పూన్లే, కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది. ఇదిగోండి కొద్దిగా బాగా ఉడికాక చికెన్ మనం ఇందాక లేపుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. ఒక 10 మినిట్స్ 10 నిమిషాలు ఉడికాక దించేసుకోవడమే. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికాక దాన్ని దించేసుకోవడమే ఫ్రెండ్స్. అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది, పొరోటాలో బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అందరూ చేస్తేనే మేము బాగుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంది, చాలా బాగా రెడీ అయింది చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్. నేను తింటున్నాను ఇప్పుడు వేసుకొని.
వేడిగా ఉంది కదా కాలిపోద్ది. చాలా బాగుంది ఫ్రెండ్స్.